గురువుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. చాపిరి నుండి రుద్రస్వామి గారు పంపించారు. భగవంతుడిపై మనసు నిలిపే మార్గమేంటి తెలియచేయండి అని అడుగుతున్నారు. మనయేవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో. మానవుల యొక్క బంధాలకు మోక్షానికి కూడా మనస్సే కారణం. మనస్సు పంచ జ్ఞానేంద్రియాలను శాసిస్తూ ఉంటుంది. జ్ఞానేంద్రియముల యొక్క సమ్మేళనం చేత ఏర్పడుతూ ఉంటుంది. ప్రతి క్షణము మరణిస్తూ ఉంటుంది, జన్మిస్తూ ఉంటుంది. ఈ మనస్సు యొక్క విచిత్రములను, ఈ మనస్సు యొక్క ప్రభావాన్ని గురించి చెప్పడానికి వేదం కానీ, శాస్త్రాలు కానీ, పురాణాలు, ఇతిహాసాలు, ఎంతోమంది ఆధ్యాత్మికవేత్తలు, మహర్షులు అనేక విధాలుగా దీని గురించి చెప్పి ఉన్నారు. కాబట్టి మనకు పరబ్రహ్మస్వరూపమైన రూపరహితమైనటువంటి భగవతత్వం మన మనస్సును నిలపడానికి సగుణ రూపంగా ఏర్పడింది. అంటే మనం ఇష్టపడేటువంటి దైవం ఈశ్వరుడు ఇట్లా ఉంటాడు, శ్రీ మహావిష్ణువు ఇలా ఉంటాడు, అమ్మవారు ఇలా ఉంటుంది అనే ఒక రూపంతో ఆ రూపమునందు మనస్సుని లగ్నం చేసి మనస్సు చంచలంగా అటు ఇటు చెదరకుండా కదలకుండా ఉండే విధంగా మనం ఒక స్థిరత్వాన్ని మనస్సుకి ఏర్పరిచి జ్ఞానేంద్రియముల యొక్క ప్రభావానికి మనస్సు లోను కాకుండా, అంటే మన కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఇవి భగవంతుని యందు మాత్రమే లగ్నమయ్యేటట్టుగా చేసేటువంటి మనస్సు యొక్క ఏకాగ్రత కోసం సగుణోపాసన ఏర్పడింది. కాబట్టి భగవంతుడిని ధ్యానం చేసేటప్పుడు మన మనస్సు సమస్తము, అంటే పాదాది శిరఃపర్యంతము స్వామి యొక్క, మన ఇష్ట దైవం యొక్క ఆ రూపాన్ని మనస్సులో లగ్నం చేసుకుని ఆ లీలలను మనస్సులో ధ్యానం చేసుకునే విధంగా మనస్సుకి ఒక ఏకాగ్రతను కనుక కల్పించినట్లయితే అప్పుడు మనకు మనస్సు మన స్వాధీనంలోకి వస్తుంది. మనస్సు మన స్వాధీనంలోకి వస్తే అక్కడి నుంచి దాని ప్రయాణం ఈ భౌతికమైన లౌకికమైన కోరికల వైపు కాకుండా అది ధర్మం వైపు ప్రయాణం చేస్తుంది. అప్పుడు అది ఆత్మస్థితికి చేరుకుంటుంది, పరమాత్మ స్థితికి చేరుకుంటుంది, విశ్వాత్మ స్థితికి చేరుకుంటుంది. ఇది అంతా కూడా మనోధ్యాన ప్రస్థానంగా శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి గురువరేణ్యులు ఇప్పుడు ఒక క్రమ పద్ధతిలో మనస్సును ఎలా మనం ప్రయాణింప చేయాలి అనే దాని మీద ధ్యాన మనో ప్రస్థానాన్ని ఇప్పుడు ఎంతోమంది చేత అభ్యాసం చేయిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ విధంగా మన మనస్సుని క్రమంగా ప్రయాణం చేయించడం అనేది సగుణోపాసనతో ప్రారంభించి ఇతరమైన ఆలోచనలు లేకుండా మన ఇష్టదైవం పైన మాత్రమే, ఆ మంత్రం పైన మాత్రమే, ఆ రూపం పైన మాత్రమే లగ్నం చేసుకోవటం ద్వారా మనం మన మనస్సుని భగవద్ధ్యాన సమయంలో ఇతరమైన ఆలోచనలు కొద్దిసేపు కలిగినా దానికి మనం నిరుత్సాహపడకూడదు. మన మనస్సు అట్లా మన బాధ పెడుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంత మాత్రం చేత నేను పనికిమాలిన వాడిని, నాకు ఇది చేత కాదు, నేను ఇంతే అని అనుకోకూడదు. అందరికీ ఈ పరిస్థితి ఉంటుంది అని మనకు ఎంతోమంది మహర్షులు వర్ణించి చెప్పారు, ఎంతోమంది యోగులు, గురువులు చెప్పారు. కాబట్టి మనం మొదట్లో మన మనసు అటు ఇటు సంచలించినప్పటికీ మనం దాని గురించి బాధపడకుండా, ఇక ఇంతే నా వల్ల కాదు అనుకోకుండా ఏకాగ్రతను కనుక మనం కొద్దిసేపు నిలబెట్టడం అలవాటు చేసుకున్నట్లయితే క్రమంగా మన మనస్సు మన అదుపులోకి వస్తుంది. అప్పుడు దాని ద్వారా మనం ఉన్నత స్థితికి, ఉత్తమ స్థితికి పొందగలుగుతాం. ఇది మనస్సు యొక్క ప్రయాణం. ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పడానికి వీలుగా మంచి ప్రశ్న అడిగినటువంటి రుద్రస్వామి గారి ద్వారా మనందరం మన మనస్సుని మనం అదుపులో పెట్టుకునేటువంటి పద్ధతిని తెలుసు.